హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుందండి. అంటే ఇంకా స్కూల్స్ లేవు కదా, ఎప్పుడు మెలుకొస్తే అప్పుడు లెగుస్తున్నాను అనమాట. సో లేవగానే ఇంకా యాజ్ యూజువల్గా మన రోజు చేసే పనులు ఏంటి, ఫస్ట్ అయితే వాటర్ పెట్టేశాను, ఆ తర్వాత రైస్, మిగిలిన పాలు, టీ. అయితే నిన్న మండే మార్కెట్లోంచి కార్న్స్ తెచ్చానండి, స్వీట్ కార్న్స్. అవి ఉడకపెడుతున్నాను అనమాట. ఇంకా కర్రీ వచ్చేసి ఆ, ములక్కాళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఎక్కువ రోజులు అయిపోయినాయి అంటే ముదిరిపోతాయి, బాగున్నాయి, లేతగా ఉన్నాయి. టమాటా వేసి కర్రీ చేసేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. నిన్నైతే కర్రీ ఎగ్ కర్రీ చేశానండి. షూట్ చేయలేదు, ఎందుకంటే మన మొబైల్లో ఫుల్గా స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. దానివల్ల మెమొరీ ఫుల్ అయిపోయింది. జస్ట్ లైట్గా చూపించాను అంతే తప్ప ఇంకా డీప్గా చూపించలేదు. నేనైతే కొన్ని డిలీట్ చేసేసాను. అంటే డిలీట్ అంటే పోస్ట్ చేసి డిలీట్ చేశాను అనమాట. నేను ఏది కూడా ఊరికనే డిలీట్ చేయనండి, అసలు నాకు ప్రాణం ఒప్పదు. అన్నీ చూపించాలనే ఉద్దేశంతో అన్నీ షూట్ చేస్తాను అనమాట. ప్రతి చిన్న పాయింట్ కూడా, నేను ఏం పని చేస్తున్నా కూడా ప్రతి పాయింట్, స్టిచ్చింగ్లో, మనకి ఇంట్లో పనులు కాదు, స్టిచ్చింగ్లో ప్రతి పని కూడా నేను షూట్ చేస్తాను. కానీ నిన్నైతే బాగానే అయిందండి వర్క్. అసలు ఎలా అయింది కూడా తెలియలేదు. కరెంటు కూడా పోయింది, అయినా సరే బాగా పని అయింది. ఒక రోజు ముందు ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను, అది జాయిన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది ఒక బ్లౌజ్ కుట్టాను. ఆ తర్వాత స్లోగా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కట్ చేసి కుట్టాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకో బ్లౌజ్ కుట్టాను అనమాట. మొత్తానికి 3 బ్లౌజులు కుట్టాను, 2 లాంగ్ వీడియోస్, 10 షార్ట్స్. బాగానే అయింది పని. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసేసి ములక్కాయలు వేస్తాను. లేతగా ఉన్నాయండి, ఎక్కువ విజిల్స్ పెడితే మాత్రం మెత్తగా అయిపోతాయి. విజిల్స్ పెట్టకపోయినా కూడా ఉడికిపోతాయి, కానీ టమాటా వేస్తున్నాను కదా, కొంచెం గొజ్జు కింద వస్తుందని చెప్పేసి ఇంకా కుక్కర్లో ఒక విజిల్ అయితే వేయిస్తాను. పసుపు కూడా వేసేసాను, కొంచెం ఉప్పు. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇది మొత్తం ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ములక్కాయలు వేసేస్తాను. ములక్కాయలు వేసి అది కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గితేనే కదా టేస్ట్ బాగుంటుంది. ఎంత మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో టమాటాలు వేస్తాను. టమాటాలు ఎందుకు వేసానంటే గొజ్జు కింద ఉంటుంది కదా, బాగుంటుందని. అస్తమాను కాజు వేస్తుంటే ఎందుకులే అని చెప్పేసి ఈసారి టమాటా వేసాను అనమాట. యాక్చువల్గా అయితే జీడిపప్పు వండుకోవచ్చు. వాటర్ బాగా తాగండి ఫ్రెండ్స్. నిన్న భలే వర్షం పడిందండి, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్గా పడింది. ఇప్పుడు వాతావరణం కూడా చల్లగానే ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా వర్షం పడినట్టుంది. ఊళ్ళో కూడా పడిందో లేదో తెలీదు, బాగానే పడింది వర్షం. కరెంటు పోయింది అప్పుడే. ఇంకా కరెంట్ లేకపోతే మిషన్ ఎక్కడానికి ఉండదు కదా, అసలు మామూలుగానే మనం ఎక్కము, అలాంటిది ఇంకా ఇక్కడ ఆప్షన్ కూడా లేదు. సో ఇప్పుడైతే ఉడికిపోయినాయి. ఇంకా కొంచెం ఏదో ఉడకాలి అనిపిస్తుంది. మళ్ళీ పిల్లలకి ఒకడే ఉన్నాడు, ఇంకొకడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పెద్దోడైతే అక్కడే ఉంటాడంట. హాలిడేస్ అయ్యాక వస్తానమ్మా అన్నాడు. అలవాటేనండి అక్కడ ఉండటం, ఎందుకంటే చిన్నప్పుడు అక్కడే వదిలేసి ఆఫీస్కి వెళ్ళేదాన్ని కదా, వాళ్ళకి అలవాటే. సో ఉంటా అన్నప్పుడు ఉంచేసాను అనమాట. ఇక్కడ కూడా ఆడుకుంటానికి ఏం లేరు కదా ఎవరునని. కొంచెం ఉప్పు వేసేసి, ఉప్పు వేయటం మర్చిపోయాను ఫస్ట్లో, ఉప్పు వేస్తేనే బాగుంటుంది. సో ఇంకొక 3-4 విజిల్స్ వేయించేస్తే సరిపోతుంది. ఒక 3 వేయిస్తాను, కొంచెం ముదురుగా ఉన్నాయి, మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది వీడికని. సో కర్రీ కూడా మగ్గిపోతుందండి, మోస్ట్లీ మగ్గిపోయింది. ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా ఏం వేయను, ఒక విజిల్ పెట్టించేస్తా, అయిపోతుంది. ఇలాగా మెత్తగా అవుతే మనకి గొజ్జులా వస్తుంది అనమాట. టిఫిన్ వచ్చేసి నిన్న పప్పు నానబెట్టలేదండి, మంచి పని అయింది. కరెంట్ కూడా లేదు. నార్మల్గానే ఇప్పుడు ఉప్మా చేస్తాను. సేమియా ఉప్మా చేసేసి ఇంకా పప్పు అయితే నానబెట్టాను ఇడ్లీలకి. రేపు రుబ్బుతాను అనమాట, సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా. కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకుని ఒక విజిల్ వేయించేస్తే సరిపోతుంది. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా మొత్తం కూడా కలిపేసుకుని, కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది, ఉప్పు కూడా వేసేసి ఇంకొక విజిల్ వేయించేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకుని ఒక విజిల్ వేయించేస్తా.
కొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేసి ఒక విజిల్ వేయించేస్తే సరిపోతుంది. సో దాన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత ఉప్మా కోసం అయితే ఒక గ్లాసు తీసుకున్నాను. బాగా ఫ్రై చేసేయాలి. మనం డీమార్ట్కి వెళ్ళాం కదా, అప్పుడు తెచ్చాను అనమాట. ఆల్రెడీ ఫ్రై చేసినవి ఉంటాయి కానీ ఎందుకు అంత టేస్ట్ రావట్లేదండి. సేమేకి బాగుంటుంది అది, కానీ నార్మల్గా ఉప్మాకైతే అంత టేస్ట్ రావట్లేదు. అందుకే అది తీసుకోలేదు. ఇంకా ఇది ఫ్రై అయిపోయింది మొత్తం. దీన్ని పక్కన పెట్టేసి తాలింపు వేసేస్తాను. తాలింపు వేసి కొద్ది వాటర్, ఉప్పు వేసేస్తే మరిగిపోతుంది. తీసేలోపు మాడిపోతుంది. పెద్ద మంట మీద పెట్టానండి అందుకుని. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, మినపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, కమ్మటి స్మెల్. ఒక పచ్చిమిరపకాయ వేస్తాను. మళ్ళీ ఎక్కువ వేస్తే తినరు, పిల్లోడు తినడు, చిన్నోడు. తక్కువ వేస్తాను. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిరపకాయలు తెచ్చానండి గుర్తుపెట్టుకుని మరీని. మొన్న వారమంతా పచ్చిమిరపకాయలు లేకుండా గడిపేశాను. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోతేనే బాగుంటుంది టేస్ట్ అనేది. పచ్చిగా ఉంటే పళ్ళకి కింద పడి అంటుకుంటుంది అనమాట. ఒక పచ్చిమిరపకాయ చాలు. కరివేపాకు. కలిపేసుకోవాలి. అంతే, వాటర్ వేసిస్తాను. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి చూసా, స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాసుది కదా అవి సేమియా పలుకులు, 1.5 వేసుకుంటే సరిపోతుంది. సో మరిగించేసేయాలి బాగా. కొంచెం ఉప్పు. అంతే, బాగా మరిపోయిన తర్వాత సేమియా పలుకులు వేసేస్తే ఉప్మా రెడీ అయిపోతుంది. కర్రీ చూద్దాము. విజిల్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయండి, కదపకూడదు. మళ్ళీ స్పూన్ పెట్టి కదిపితే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా కుదిపితే సరిపోతుంది. ఎందుకంటే బాగా లేతగానే ఉన్నాయి, ముదురుగా లేవు, బాగున్నాయి. ఇలా కదిపేసి ఒక 10 నిమిషాలు పెట్టేస్తా. ఇంకా ఇక్కడ కూడా రెడీ అయిపోయినట్టున్నాయి స్వీట్ కార్న్స్ కూడా. దీన్ని పక్కన పెట్టేసి మధ్యాహ్నం పెడతానండి, ఇప్పుడు పెట్టను. ఇంకొకసారి నేను కిచెన్ నుంచి బయటకు వచ్చానంటే ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళనండి. ఇంకో వీటితోనే సరిపోతుంది, స్టిచ్చింగ్తోనే సరిపోతుంది. ఎడిటింగ్, స్టిచ్చింగ్ వాటితోనే సరిపోతుంది అనమాట. అందుకనే ఇంకా ఏ పనైనా సరే మార్నింగే చేసేసుకుంటాను. ఇంకా కాలుతుంది బాగా. హాలిడేస్ టైంలోనే తెస్తానండి, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ కడుపు నొప్పి అన్నారనుకో స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే స్కూలు ఇలాగ హాలిడేస్ టైంలో, లేదంటే మండే మార్కెట్ ఉందనుకోండి, ట్యూస్డే హాలిడే ఉన్నదనుకోండి, అప్పుడు మండే తీసుకొస్తానమాట. లేకపోతే కడుపు నొప్పి అని ఏడుస్తారు. వస్తే కనుక కడుపు నొప్పి వస్తే మళ్ళీ ఇబ్బంది. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోతుందండి. అంతదంతా అయ్యేదాకా కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకైతేని. హైలో పెట్టేసి ఉడకబెట్టేస్తే సరిపోతుంది. ఎట్లయినా ఎక్కువైందేమో అనుకుంటున్నా. నేను కరెక్ట్గా ఒకటే వేసాను, ఇంకా మరిగించాల్సిందేమో నీళ్ళు. ఇంకొక 2 నిమిషాలు మరిగిపోతే చూడాలి. పొడి పొడిగా రాదండి, మెత్తగా అయిపోతుంది అనమాట. తక్కువ వాటర్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఎక్కువైంది కొద్దిగా. సో దీన్ని మూత పెట్టకుండా ఉంచేస్తే కొంచెం పొడిగా వస్తుంది. కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకొన్ని కర్రీ కూడా అయిపోయింది. ఇంకా వంట పని అయితే అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. ఇంకో నిన్న కుట్టిన బ్లౌజులు ఇవే.
ఇది కట్ చేసి కుట్టాను. పైపింగ్ వాళ్ళే హెమ్మింగ్ చేయించుకుంటారంట, అంటే వాళ్ళే చేసుకుంటారంట. ఇంకోండి మంచి ఎంత బాగా వచ్చేసింది చూసారా, నీట్ ఫినిషింగ్. అయితే ఓవర్లాక్ వద్దన్నారన్నమాట. చెప్పాను కదా, వాళ్ళకి కావాలనుకుంటే వేయించుకుంటారు, లేకపోతే లేదు. ఫ్రీగా అయితే వేయట్లేదండి. వీళ్ళు కూడా ఓవర్లాక్ వద్దన్నారు, 20 రూపీస్ కలిసి వస్తుందని చెప్పేసి వద్దన్నారు. ఇది కూడా మిగిలిన క్లాత్తో పైపింగ్ వేశాను. నేను ఆల్రెడీ చూపించాను దీని గురించి. ఇది ముందు రోజు కట్ చేసుకున్న బ్లౌజ్ అనమాట. ఈజీగా అదే మొత్తం గమ్ముతో జాయిన్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈజీగా అయిపోయింది. ప్రిన్సెస్ కట్ టైప్లో, క్రాస్ కట్టింగే ప్రిన్సెస్ కట్ టైప్లో అనమాట. సో ఇదిగా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఇది నిన్న నైట్ వరకు మెల్లగా కుట్టాను అనమాట. కరెంట్ వచ్చిన తర్వాత పెద్ద సైజు బ్లౌజే, ఇంకా పఫ్ పెట్టి ఇది అన్నీ కూడా కటింగ్ షూట్ అయినాయండి. అందుకని మెమరీ ఫుల్ అయిపోతుంది ఇవన్నీ పెట్టేసరికి. ఎందుకంటే కటింగ్ ఒక 10 నిమిషాలు పెట్టినా, ఎంత స్లోగా కట్ చేసినా 15 నిమిషాలు. స్టిచ్చింగ్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అని ఉండాలి కదా, మొత్తానికి 1 అవర్ అనేది వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఫుల్ అయిపోతుంది మెమరీ. వీళ్ళు ఓవర్లాక్ చేయమన్నారు, చేశాను. 9.5 ఆర్మ్ లూజు, పెద్ద సైజు బ్లౌజు, 42 దాకా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి. సో ఇవి అయితే కట్ చేసి కుట్టానండి. నిన్న గమ్ముతో జాయిన్ చేశాను చెప్పాను కదా, ఇదే అది. అలా ఎంతైనా గమ్ముతో జాయిన్ చేసుకుంటే కొంచెం పని అనేది ఫాస్ట్గా అవుతుందండి నార్మల్ కన్నా. ఇది కట్ చేసేసుకుని గమ్ముతో జాయిన్ చేసి పెట్టుకున్నందుకు ఇది ఒక బ్లౌజ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మిగతా 2 బ్లౌజులు కూడా వీడియోస్ పెట్టుకుంటూ షార్ట్స్ వీడియోస్ పెట్టుకుంటూ జాయిన్ చేశాను అనమాట. అదే కుట్టాను కటింగ్ చేసి. ఇలా పైనుంచి ఐరన్ చేయొద్దు అని ఒక సిస్టర్ అడిగారు అనమాట. పర్లేదండి, సిల్క్ ఆప్షన్లో పెట్టుకుంటే మనకి ఏం అవ్వదు. బై మిస్టేక్లో కానీ హైలో పెట్టుకుంటే మాత్రం కాలిపోతుంది, అదొకటి చూసుకోవాలి. నేను ఎప్పుడు సిల్క్లోనే ఉంచుకుంటాను, ఒకసారి చెక్ చేసుకుంటాను. ఎందుకంటే మా వారు ఎప్పుడైనా ఐరన్ చేసుకుంటే హైలో పెట్టుకుంటారన్నమాట. సో ఒకసారి తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంది, ఎక్కువ కాలిపోయిన స్మెల్ లాగా వస్తుంది అనమాట. ఆ స్మెల్ చూడగానే ఏంటి ఇంత హైలో ఉందని చెప్పేసి మళ్ళీ తక్కువ పెట్టుకుంటారనమాట. తక్కువ పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత ఐరన్ చేస్తాను. అది కూడా డైరెక్ట్గా మిడిల్ దగ్గరికి వెళ్ళిపోను, కార్నర్ నుంచి మొదలు పెడతాను అనమాట ఐరన్. మళ్ళీ మిడిల్లోకి వెళ్ళామంటే మొత్తం ఏదైనా అయితే ప్రాబ్లం కదా. సో ఇలా పైనుంచి వేస్తే ఇంకా నీట్గా ఉంటుందండి, ఇంకా బాగా ఫినిషింగ్ వస్తుంది అనమాట పైనుంచి వేయటం వల్ల. ఇలా గమ్ పెట్టుకుంటే ఇలా గమ్ అయిపోతుంది, కొనాలి. 2 తెచ్చాను, చాలా రోజులు వచ్చింది, దగ్గర 2 నెలలు వచ్చింది 2 కూడా. ఇప్పుడు కట్ వర్క్ ఉంది, ఆ కటింగ్ చేయాలి ఇప్పుడు. బ్లౌజు కట్ వర్క్ బ్లౌజ్ ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకుంటే తొందరగా పని అయిపోతుందండి మిషన్ మీదకి వెళ్ళగానే. సో దీన్ని మిషన్ మీద కూడా కుట్టచ్చు, కానీ ఎందుకు అంతంతసేపు మిషన్ మీద కూర్చుంటామని చెప్పేసి నేను కింద ఎక్కువ చేసుకుంటానమాట. అయితే ఒకరు అడిగారనమాట, మీరు నార్మల్ మిషన్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా వర్క్లో, ఎంత టైం పడుతుందని. నేను ఏది కూడా ఒక్క బ్లౌజ్ అయ్యేంత వరకు మిషన్ మీద కూర్చోనండి, కొంచెం కదులుతానమాట. అటు ఇటు పిల్లలు కూడా ఉన్నారు కదా, పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా నేను కంటిన్యూగా కూర్చోను. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే కూర్చుంటే నడుము నొప్పి లాగుతుందని కొంచెంసేపు లెగుస్తాను. ఏదైనా వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకుంటాను, పడుకుంటాను, మళ్ళీ లెగుస్తాను, మళ్ళీ అలాగా ఫ్రీగా ఉంటూ ఒక 2 మ్యాక్సిమం 2, ఇంకా టైం ఉంటే 3, అంతకంటే ఎక్కువ కుట్టనండి. కావాలనే కుట్టాను, టైం ఉన్నా కుట్టాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను మిషన్ కొనుక్కున్నప్పుడు చెప్పాను కదా, ఏదో లక్షలు వేలు సంపాదిద్దామని కాదు, ఉన్న 2 బ్లౌజులైనా కొంచెం హ్యాపీగా కుట్టుకుందామనే ఉద్దేశంతో కొనుక్కున్నాను అనమాట. మనీ ఉన్నాయి కాబట్టి కొనుక్కున్నాను, అప్పు చేసి కొనుక్కోలేదు. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా
సో అయిపోయిందండి. ఫ్రంట్, బ్యాక్ అవి మాత్రమే ఐరన్ చేస్తాను. నార్మల్‌గా అయితే ఇంకా షేప్ బెల్ట్ అవి చేయననమాట. సో ఇవి అయిపోయిన తర్వాత 10 షార్ట్స్, 2 లాంగ్ వీడియోస్, 3 బ్లౌజులు. నిన్నైతే అంత పనయింది నాకు.